సరే స్టార్ట్ చేద్దామా? రెడీచా? ఫాస్ట్ గా చేయాలి. ఫస్ట్ ఎప్పుడు ఏం చేయాలి? గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. అండ్ ఆల్సో ఇప్పుడు వినండి, ఇగో వినండి. ఎవరైతే మేడం నాకు కాన్సెప్ట్ అర్థమవుతుంది కానీ ప్రాబ్లమ్స్ చేయడం రావట్లేదు, అలాంటి వాళ్ళు నాతో పాటు ప్రాబ్లమ్స్ చెయ్యండి. నేను చేసేటప్పుడు కొన్ని చెప్తా ఉంటా. అరే క్వశ్చన్ లో ఈ సెంటెన్స్ కనిపించిందా, ఈ ఫార్ములా ఆలోచించాలి, ఈ కాన్సెప్ట్ ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం క్లాస్ చెప్పేటప్పుడు కూడా, కంటెంట్ చెప్పేటప్పుడు కూడా నేను చెప్తా ప్రాబ్లం లో ఇలాంటివి కనిపించాయి అంటే నువ్వు ఇలా చెయ్యాలి. సో రెండిటిని లింక్ చేయడం మీకు రావాలన్నమాట. ఓకే, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు నాతో పాటు చేసేటప్పుడు నేర్చుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. 2 పార్టికల్స్ ఏ అండ్ బి ఆఫ్ చార్జెస్ ఇచ్చాడు మనకి. సో 2 చార్జెస్ QA is equal to 1.6 into 10 power minus 19 coulomb. తర్వాత QB is equal to 3.2 into 10 power minus 19 coulomb. Are separated by a distance of 3 centimeter in air. R is equal to 3 centimeter. 10 power minus 2 meter. Centimeters ని meters లో కన్వర్ట్ చేస్తాను. Then magnitude of electrostatic force on particle A due to particle B. క్వశ్చన్ ఇలా అడిగాడు. ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మేడం మీరు ఇలా చెప్పారా, చెప్పలేదా? ఫోర్స్ ఆన్ పార్టికల్ ఏ డ్యూ టు బి ఆర్ ఫోర్స్ ఆన్ పార్టికల్ బి డ్యూ టు ఏ, రెండు ఒకటే మనం చెప్పుకున్నాము. సో నిన్ను సింపుల్ గా ఫోర్స్ అడిగాడు. ఫార్ములా 1/4πε0 Q1 Q2 R² అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ఉందో ప్రాబ్లమ్? మనం ఊరికే కంగారు పడతాం. దీని ప్లేస్ లో ఏం రాసుకోవాలి? 9 into 10 power 9. Q1 1.6 into 10 power minus 19. Q2 3.2 into 10 power minus 19. R² 3 into 10 power minus 2 whole square. 9 క్యాన్సిల్ అయిపోతుంది. 10 power minus 4 పైకి వెళ్తే +4 అవుతుంది. ఇది -10 +4 -6 -6 into -6 -19 ఉంటది ఇక్కడ. సో -25 ఉన్నది, ఇది ఒకటే ఉంది. -25 లేదా -22. ఈ రెండిట్లో ఈ రెండు పోయే అమ్మా ఆప్షన్స్. 1 4 చెప్పండి. 16 into 32 చేసుకోండి. 60 into 32 చేసుకోండి. 1 4 ఆన్సర్ 1 or 4 విచ్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ 4. yes, 4 is the option. Next, the force between 2 conducting spheres of same radius having charges this much and this much are separated by some distance in air is F. అనగనగా కేస్ 1. కేస్ 1 2 చార్జెస్ ఉన్నాయి, ఏదో ఒక రేడియస్ ఉంది, వాటి మధ్యలో డిస్టెన్స్, అప్పుడు ఫోర్స్ F అన్నాడు. సో ఫార్ములా ఏమవుతుంది? F is equal to 1/4πε0. ఒక చార్జ్ 8 మైక్రో 10 power minus 6, రెండోది 4 మైక్రో 10 power minus 6 బై డిస్టెన్స్ మనకి ఏం చెప్పలేదు, R² అనుకోండి. సరే బానే ఉంది. నా కేస్ 2కి వెళ్దాం. కేస్ 2 లో ఏమన్నాడు? ఇఫ్ ద స్పియర్ ఆర్ కనెక్టెడ్ బై ఇది పొటెన్షియల్ తెలియాలమ్మా. కనెక్టెడ్ బై అ కండక్టింగ్ వైర్, ఆఫ్టర్ సమ్ టైమ్ ద వైర్ ఈస్ రిమూవ్డ్, దెన్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ ద 2 కండక్టింగ్ స్పియర్స్. సరే ట్రై చేద్దాము. ఇది యాక్చువల్ గా పొటెన్షియల్ కి సంబంధించింది, బట్ లెట్ us టేక్. సరే 2 స్పియర్స్ ని కనెక్ట్ చేశారు. 2 స్పియర్స్ ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? 8 మైక్రోకూలంబ్ -4 మైక్రోకూలంబ్. రెండింటిని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? చార్జ్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. చార్జ్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో చార్జ్ రీడిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఎవరికైనా గుర్తుందా లేదా? Q dash is equal to Q1 plus Q2 by 2 చేయాలని చెప్పా. సో 8 -4 by 2, 8 -4 by 2, 4 by 2, 2 మైక్రోకూలంబ్. ఇప్పుడు రెండిటి మీద 2 మైక్రోకూలంబ్ 2 మైక్రోకూలంబ్ వస్తుంది. సో ఇప్పుడు కొత్త ఫోర్స్ F dash is equal to 1/4πε0. చార్జీలు ఇప్పుడు ఏమయ్యాయి? 2 మైక్రోకూలంబ్ 2 మైక్రో బై డిస్టెన్స్ ఏం మారలే, R² అలాగే ఉంచుదాం. ఇప్పుడు దీనిని క్యాలిక్యులేట్ చేసుకోండి, దీన్ని క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ దీన్ని ఫినిష్ చేద్దాం. 8 4 32. సో 1/4πε0 ని K అని రాస్తాను. 32 into 10 power minus 12 by R².
ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. 1/4πε0 ని k అని రాద్దాం. 4 × 10⁻12/r². నీకు 32కి రావాలి అంటే ఇంటూ 8/8 చేయండి. నెక్స్ట్ స్టెప్ జస్ట్ ఇంటూ 8/8 చేయండి. ఇదంతా 32k 10⁻²/r² అంటే f. సో f dash is equal to f/8. f dash is equal to f/8 వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్. The sum of two point positive charges separated by a distance of 1.5 meters is this much. ఏమన్నాడు? గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకో. గివెన్ distance r is equal to 1.5 meter. Sum q1 plus q2 is equal to 25 microcoulomb. Electrostatic force between two charges is F is equal to 0.6 Newton. Then difference between the two charges is, నిన్నేం అడిగాడు? Q1 minus Q2 ఎంత అని అడిగాడు. ఇది మ్యాథమెటిక్స్ బేస్డ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ బేస్డ్ అమ్మా. Q1 plus Q2 ఇచ్చారు కానీ Q1 Q2 విడిగా ఇవ్వాల. ఫోర్స్ కి ఫార్ములా F is equal to K Q1 Q2/r². మీరు దీనిని ఏ మెథడ్ లో అయినా చేయొచ్చు, మీకు నచ్చిన మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు. బికాస్ దిస్ ఈస్ అ ప్యూర్ మ్యాథమెటిక్స్. షార్ట్ కట్ లో చేయొచ్చు, లాంగ్ మెథడ్ లో చేయొచ్చు, మీరు ఎలా అయినా చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఒక మెథడ్ ఏంటంటే, ఒక మెథడ్ దీని నుంచి Q2 ప్లేస్ లో 25 మైనస్ Q1 మైక్రోకూలుంబ్ రాసుకోవచ్చు కదా. సో K Q1 Q2 ప్లేస్ లో 25 మైనస్ Q1/r². ఇది ఒక మెథడ్. ఎందుకంటే నీకు F ఇచ్చేసాడు. F ప్లేస్ లో ఏం రాస్తావు? 0.6 is equal to K 9 × 10⁻9. Q1 Q2 మనకు తెలియవు. Q1 × 25 మైనస్ Q1 ఇవి మైక్రో కూలుంబ్ కదా. మైక్రో అంటే ఇంటూ 10⁻−12. దీనికి 10⁻−6, దీనికి 10⁻−6, 10⁻−12 రాశాను బై డిస్టెన్స్ స్క్వేర్ 1.5 హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేసుకుంటే Q1 వస్తుంది. దెన్ Q2 ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పుడు Q1 మైనస్ Q2 చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ మ్యాథ్స్, నువ్వు మ్యాథ్స్ లో కరెక్ట్ గా రాసుకోగలిగితే Q1 ప్లస్ Q2 హోల్ స్క్వేర్ మైనస్ Q1 మైనస్ Q2 హోల్ స్క్వేర్ ఎంత? ఇది దీని ఆన్సర్ 4Q1 Q2. నీకు ఫార్ములా ఏంటి? F is equal to K Q1 Q2/r² కదా. ఇది తెలుసు, ఇది కావాలి, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో F ప్లేస్ లో ఎంత రాసుకుంటావు? 0.6. K ప్లేస్ లో 9 × 10⁻9. Q1 Q2 అలాగే ఉంచుతావు. 1.5 హోల్ స్క్వేర్. మీకు ఇంకా ఈజీ అవ్వాలి అంటే 1.5 హోల్ స్క్వేర్ ని 3/2 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. 3/2 హోల్ స్క్వేర్ 1.5 ని 3/2 గా రాసుకోండి. 9 క్యాన్సిల్ అయిపోతాయి, 4 పైకి వెళ్తుంది. సో 9 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి Q1 Q2 is equal to 0.6, 4 పైకి వెళ్తుంది, బై 4 × 10⁻−9. సో Q1 Q2 ఇక్కడ రాసుకుని ఈ 4 ఇటు అయిపోతుంది కదా. ఇదేంటిది? Q1 ప్లస్ Q2 హోల్ స్క్వేర్. 25 మైక్రో కాసేపు పక్కన పెట్టుకోండి, హోల్ స్క్వేర్ మైనస్ Q1 మైనస్ Q2 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 × 0.6 అంటే 6/10, 3/2 × 10⁻−10 గా రాసుకోవచ్చు. 2 టైమ్స్ క్యాన్సిల్, 2 3s are 6. దాన్ని తీసుకురండి, సాల్వ్ చేసుకోండి, అయిపోతుంది. ఈజీ క్వశ్చన్. మీరు ఇలా సాల్వ్ చేసినా పర్లేదు, ఇలా సాల్వ్ చేసినా పర్లేదు, ఎనీథింగ్ ఈస్ ఫైన్. నెక్స్ట్, an electric dipole with a dipole moment. వెంటనే రాసుకోండి గివెన్ ఇన్ఫర్మేషన్. డైపోల్ మొమెంట్ P equals to 2 × 10⁻−10 coulomb is aligned at an angle theta is equal to 30 degrees. Direction of uniform electric field E is equal to 10⁻4 Newton per coulomb.
ద మాగ్నిట్యూడ్ ఆఫ్ టార్క్ యాక్టింగ్. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా? 25 AP లో వచ్చింది. 25 AP సూపర్ ఈజీ క్వశ్చన్. డైరెక్ట్ ఫార్ములా టౌ ఇస్ ఈక్వల్ టు PE sin theta. సో 2 into 10 power minus 10 into 10 power 4 into sin 30 degrees. మొత్తం అంతా పోతుంది. 2 క్యాన్సిల్, 10 power minus 6 అయిపోయింది. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 0.2 grams చార్జ్ గివెన్ రాసుకోండి. గివెన్ మాస్ ఇస్ ఈక్వల్ టు 0.2 grams. గ్రామ్స్ అనగానే టక్కుమని రాసుకోవాలి. 0.2 into 10 power minus 3 kg. చార్జ్ Q is equal to 2 coulomb. Released from rest U is equal to 0. Uniform electric field E is equal to 20 Newton per coulomb. Kinetic energy of the particle S is equal to 20 centimeter. అంటే 20 into 10 power minus 2 meters. కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అడిగాడు. రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే బికాస్ ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ 0. అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం K ఇనీషియల్ 0. సో వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీనేగా. వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోయాయి. లేదు మేడం నేను కైనెటిక్ ఎనర్జీనే చేస్తాను, చేసుకో. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా 12 mv². మాస్ ఇచ్చాడు, v కావాలి. హౌ టు ఫైండ్ v? టు ఫైండ్ వెలాసిటీ ఫార్ములా ఏం వాడతావు? v is equal to u plus at u0. v is equal to మళ్ళీ ఏ ప్లేస్ లో ఏం రాసుకోవాలి? eq by m into t. ఓ టైం ఇవ్వలేదా? సారీ, టైం ఇవ్వలేదు. ఈ ఫార్ములా కాదు, మరి ఏ ఫార్ములా వాడాలి? v² minus u² is equal to 2as. టైం ఇవ్వలేదు, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇచ్చాడు. సో ఇది వాడదాం. సో v² minus 0 is equal to 2 into ఇక్కడ ఏ ప్లేస్ లో eq by m into s. మరి ఇదేలా చెయ్యాలి మ్యామ్? ఇక్కడ చూడండి, k final is equal to వర్క్ డన్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ప్లేస్ లో ma ఇంటూ డిస్ప్లేస్మెంట్, m ఇంటూ ఏ ప్లేస్ లో eq by m ఇంటూ s. మీరు ఏ మెథడ్ లో చేసినా ఆన్సర్ ఒకటే. మీరు అలా రాసుకున్నా ఇలా రాసుకున్నా ఆన్సర్ సేమ్. సో క్యాలిక్యులేషన్ చేసేయండి, అయిపోయాయి. సబ్స్టిట్యూట్ చేయండి. v² ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ 12 mv² లో వేసుకోవాలి. సో v² is equal to 2 into ఈ వాల్యూ 20 into q 2 coulomb by mass 2 into 10 power minus 4 గా రాస్తాను. into 20 into 10 power minus 2. సో 2 into 10 power minus 1 గా రాసా. 2 క్యాన్సిల్. సో ఇది 4. v² ప్లేస్ లో డైరెక్ట్ గా ఇది రాసేసుకోండి. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 12 into మాస్ ఎంతమ్మా? 0.2. అవునండి, ఈ ఏదో తప్పు రాస్తాను ఎక్కడో. 20 కరెక్టే రాశాను. ఓకే, 12 into మాస్ ఇంటూ v² ఇది రాయాలి. ఇదంతా 3 2 6 ఇంటూ 10 to the power 10 to the power ఇది పోయింది, ఇది పైకి వస్తుంది 10 to the power 4. ఇది సాల్వ్ చేసుకున్నా, నువ్వు ఇక్కడ సాల్వ్ చేసినా అన్ని ఒకటే. ఇది మీనింగ్ ఒకటే. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 8 joules. 8 joules వచ్చింది అందరికి. ఆన్సర్ చెక్ చేసుకోండి. నెక్స్ట్, 2 charged conducting spheres of radii 5 cm 10 cm have equal surface charge densities. Equal surface charge densities. So sigma 1 is equal to sigma 2. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అనగానే చార్జ్ బై ఏరియా, సర్ఫేస్ ఏరియా గుర్తు రావాలి. ఇఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ స్మాలర్ స్పియర్ ఈస్ E, then electric field on the surface of the larger sphere. First of all, you should know. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి కొట్టమని చెప్పాను, గుర్తుందా? మీకు కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి కొట్టమని చెప్పాను. యూ షుడ్ నో ఫర్ ఏంటది? కండక్టింగ్ స్పియర్. ఇన్ కేస్ ఆఫ్ కండక్టింగ్ స్పియర్
ఆన్ ద సర్ఫేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఫార్ములా కే క్యూ బై, కే అంటే ఇక్కడ రాద్దాం, క్యూ బై 4πε0 ఆర్ స్క్వేర్. అయితే 4πr² అనేది సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ స్పియర్. స్పియర్ కి సర్ఫేస్ ఏరియా 4πr². సో దీని ప్లేస్ లో E is equal to Q by ఏరియా ఇంటూ ε0. మళ్ళీ Q బై ఏరియా అంటే ఏంటి? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Q బై ఏరియా కదా, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Q బై ఏరియా. సో ఇక్కడ నుంచి నాకు ఏమొచ్చింది? E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ε0. అంటే కండక్టింగ్ స్పియర్ కి సిగ్మా టర్మినాలజీలో రాసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కేవలం సిగ్మా మీద ε0 మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇక్కడ ε0 అనేది కాన్స్టెంట్ అంటే ఈ దేని మీద డిపెండ్ అవుతుంది? సిగ్మా మీద. σ1 ఈజ్ ఈక్వల్ టు σ2 అని ఇచ్చేసాడు ఆల్రెడీ. అప్పుడు నాకు ఏమవుతుంది? E1 ఈజ్ ఈక్వల్ టు E2 అవుతుంది. సో అది ఈనే అవుతుంది ఆన్సర్. ఈ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్. ద ఫోర్స్ బిట్వీన్ 2 point charges kept with separation of 9 centimeter in air is 98 Newton. ఇది పాయింట్ నంబర్ 1. సో రాద్దాం కేస్ 1. ఫోర్స్ బిట్వీన్ 2 point charges R is equal to 9 centimeters. సో 9 into 10⁻⁻2 meters. ఫోర్స్ ఎంత ఇచ్చాడు? 98 Newton. If a dielectric slab of constant K is equal to 4, థిక్నెస్ ఇచ్చాడు చూడండి, T is equal to 6 centimeters. ఇది కూడా సెంటీమీటర్ లో ఉంచేద్దాం. అనదర్ డైఎలక్ట్రిక్ స్లాబ్ ఆఫ్ K1 T1, K2 9, T2 3 ఇంట్రడ్యూస్ బిట్వీన్ దమ్, దెన్ ఫోర్స్ బికమ్స్. అప్పుడు F డాష్ ఎంత? ఈ మోడల్ నేను క్లాస్ లో చెప్పానా చెప్పలేదా? చెప్పలేదా? ఎస్ చెప్పాను. ఎంతమంది గుర్తుందో? F డాష్ ఇస్ ఈక్వల్ టు F బై K ఎఫెక్టివ్. K ఎఫెక్టివ్ ఎలా వస్తుంది? R బై K ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు T1 బై K1 ప్లస్ T2 బై K2. ఫార్ములాలు గుర్తు రావాలి. క్లాస్ విన్న వాళ్ళకి ఇది గుర్తొస్తుంది. R ఎంత? సెంటీమీటర్స్ లో ఉంచేద్దామా? R 9 బై K ఎఫెక్టివ్ is equal to T1 6 by 4 plus 3 by 9. 2 3 times, 2 2 times, 3 1 times, 3 times. So 9 by K effective is equal to 3 by 2 plus 1 by 3. LCM తీసుకుంటే 6, 2 3 3 9 plus 2. So 11 by 6, 9 by K effective. నేను అక్కడ తప్పు చేస్తున్నాను, ఎంత చెత్తలా ఉందండి. 54 by 11. సో ఇప్పుడు F డాష్ ఇస్ ఈక్వల్ టు F బై K. F ఎంత ఇచ్చారు? 98 బై 54 ఇంటూ 11. క్యాన్సిలేషన్ ఉంటుందా? 12 12 6 54, 12 8 98, 12 6 54, 12 8 98, 2 3 6, 2 4 8, 44 by 3. ఎక్కడ తప్పు చేశాను నేను? T1 6 by 4 plus 3 by 9. కరెక్టే, 18 న్యూటన్. ఆన్సర్ 18 రావాలండి, చెక్ చేసుకోండి. 98. నాకు అక్కడే తేడా అనిపించింది ఎక్కడో. 9 by K effective is equal to T1 by K1 plus T2 by K2. కరెక్ట్. క్యాలిక్యులేషన్ చెక్ చేయండి అమ్మా, చూద్దాం. నెక్స్ట్, 3 point charges plus Q and plus Q are placed on x-axis at 0, d/2, d respectively. వెంటనే గీసేసుకోవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇది x is equal to 0, దెన్ ఇది d/2 డిస్టెన్స్, దెన్ ఇది d డిస్టెన్స్. ఇక్కడ ఏం పెట్టారు? ఇక్కడ ప్లస్ Q చార్జ్ ఉంది, ఇక్కడ స్మాల్ q చార్జ్ ఉంది, ఇక్కడ ప్లస్ Q చార్జ్ ఉంది, రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ద ఆరిజిన్.
if the resultant electrostatic force on the point charge plus q placed at x is equal to 0 is 0. సెంటెన్స్ జాగ్రత్తగా చదవండి. ఈ చార్జ్ మీద నెట్ ఫోర్స్ 0, ఈ చార్జ్ మీద నెట్ ఫోర్స్ 0, అప్పుడు స్మాల్ క్యూ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. జాగ్రత్తగా చూడండి. దీని మీద దీనివల్ల రెండు ఫోర్సులు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఫోర్సుల్ని అనాలిసిస్ చేస్తే ఇది దీనిని రిపెల్ చేస్తుంది, ఇది కూడా దీనిని రిపెల్ చేస్తుంది. రెండు ఫోర్సెస్ ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. అప్పుడు యాక్చువల్ గా నెట్ ఫోర్స్ 0 అవ్వదు. జాగ్రత్తగా చూస్తే ఓకే, నెట్ ఫోర్స్ 0 చేద్దాం, మైనస్ కూడా రావచ్చు, పర్వాలేదు, చేయొచ్చు. ఎనీవే దీని మీద దీనివల్ల కాబట్టి ఫస్ట్ దీని ఫోర్స్ రాయండి. కే ఈ రెండు క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ బై రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఎంత d/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో రాసుకోవాలి. సో కే క్యూ ఇంటూ క్యూ బై ఈ టోటల్ డిస్టెన్స్ d స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు 0. కే కాన్స్టెంట్, క్యూ కామన్ తీస్తే అటువైపు ఎగిరిపోతాయి. సో ఇక్కడ ఏం మిగిలింది క్యూ d స్క్వేర్ బై 4. సో 4q బై d స్క్వేర్ ప్లస్ q బై d స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు 0. d స్క్వేర్ కూడా అటు ఎగిరిపోతుంది. q is equal to minus 4q. So q is equal to minus q by 4. Easy question. Minus q by 4 is the answer. Next. A sphere of radius r and charge q placed inside an imaginary sphere of radius 2r such that centers of two spheres coincide. r charge q placed inside an imaginary sphere of radius 2r. Okay. మనకి రెండు స్పియర్స్ ఉన్నాయి. ఒకదాని రేడియస్ ఓకే, రెండు స్పియర్స్ ఉన్నాయి. ఒకదాని రేడియస్ r అనుకుంటే రెండో దాని రేడియస్ 2r. రెండు సెంటర్స్ కోయిన్సైడ్ అవుతున్నాయి. ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఇమాజినరీ స్పియర్ ఇది ఎల్లో కలర్ ఇమాజినరీ స్పియర్. దాంట్లో నుంచి ఫ్లక్స్ అడుగుతున్నాడు, మీరే ఆన్సర్ చెప్పాలి. ఎంత ఛార్జ్ ఉంది సెంటర్ లో? క్యాపిటల్ క్యూ ఉంది. ఇక్కడ ఫ్లక్స్ త్రూ ఇమాజినరీ స్పియర్, ఫాస్ట్ గా చెప్పాలి. ఫ్లక్స్ త్రూ ఇమాజినరీ స్పియర్ మనం ఇందాకనే చెప్పుకున్నాము, ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ షేప్ మీద డిపెండ్ అవ్వదు. సో ఆన్సర్ క్యూ బై ఎప్సిలాన్ నాట్. వెరీ సింపుల్ క్వశ్చన్, ఏపీ మెడికల్ లో వచ్చింది. సూపర్. మీరు అన్ని ఏపీ చెప్తున్నారు అనుకుంటున్నారు, తెలంగాణ వస్తుంది, వెయిట్ చేయండి. Next, electric flux through surface of a thin spherical shell of radius r is equal to 6 centimeters having point charge 2 microcoulomb at center. అంటే చార్జ్ ఎన్క్లోజర్ అయ్యింది. ఫ్లక్స్ ఎంత అని అడుగుతున్నాడు. మనకి రేడియస్ తో పని ఉందా? ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు షేప్ తో గాని రేడియస్ తో గాని సంబంధం లేదు. ఫ్లక్స్ కి ఏకైక ఫార్ములా చార్జ్ బై ఎప్సిలాన్ నాట్. సో 2 మైక్రో అంటే 10⁻⁻6 ఎప్సిలాన్ నాట్ వాల్యూ. వెయిట్ చేయండి. సరే 8.85 ఇంటూ 10⁻⁻12 రాయడానికి ఒక్కసారి ఆప్షన్స్ వైపు చూడండి. ఆప్షన్స్ పైలు ఉన్నాయి చూసుకోండి. పై ఆప్షన్స్ లో పై ఉంది. సో ఇలా చేస్తే నాకు పై రాదు. ఇంకెలా చెయ్యాలి మ్యామ్? సింపుల్. ఎప్సిలాన్ నాట్ ఎక్కడుంటది? 1/4 పై ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత? 9 ఇంటూ 10⁻9. ఇక్కడ పై తగులుతోంది చూడండి. సో 1/ఎప్సిలాన్ నాట్ ఈస్ నథింగ్ బట్ 4 పై ఇంటూ 9 ఇంటూ 10⁻9. ఇప్పుడు ఈ 1/ఎప్సిలాన్ నాట్ ప్లేస్ లో క్యూ ఎంత? 2 మైక్రోకూలుమ్. 1/ఎప్సిలాన్ నాట్ ప్లేస్ లో 4 పై ఇంటూ 9 ఇంటూ 10⁻9. ఇప్పుడు మ్యాచ్ అవుతుంది చూడండి. 4 2 8 8 9 72. సో 72 పై. ఇది రెండు ఉన్నాయా? వెయిట్. 72 పై ఇంటూ 10⁻⁻6 10⁻+9 10⁻3. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. ఆప్షన్ 4 అక్కడ కూడా ఉంది చూడండి. 72 పై. ఏది కరెక్ట్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. తెలంగాణ చేద్దాం పట్టండి. The electrostatic force between two charges kept in air is F.
ఎయిర్ లో పెట్టినప్పుడు ఫోర్స్ ఎఫ్ అన్నాడు. సో ఇన్ ఎయిర్ ఫోర్స్ ఎఫ్, ఎఫ్ కి ఫార్ములా కే Q1 Q2 by R square. If 30% of the space between the charges is filled with a medium. ఓహో సూపర్. రెండిటి మధ్యలో స్పేస్ 30% is filled with a medium. సో ఇక్కడ థిక్నెస్ నాకు ఎలా వస్తుంది? థిక్నెస్ is equal to 30% of R. సో 30% ఆఫ్ అన్నలా రాయాలి 3/100 ఇంటూ R అని రాసుకో. సో 0, సో 3R/10 లేదా 0.3R థిక్నెస్ వచ్చేసింది నాకు. దెన్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ దమ్ బికమ్స్ F is equal to this much. అప్పుడు K వాల్యూ ఎంత అని అడిగాడు. క్వశ్చన్ లో ఏం అడిగారు? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత. ఇప్పుడు ఫోర్స్ కి ఫార్ములా ఏం రాసుకోవాలి? ఫోర్స్ కి ఫార్ములా ఏం రాసుకోవాలి? 1/4πε0 Q1 Q2 by R minus T plus T root K. ఫార్ములా గుర్తుందా? సగం సగం ఫిల్ చేసినప్పుడు R minus T plus T root K, సగం సగం ఫిల్ చేసినప్పుడు. సో ఈ ఎఫ్ డాష్ వాల్యూ ఇచ్చాడు చూడండి. F by 2.56 is equal to ఇవి ఇలాగే ఉంచండి. 1/4πε0 Q1 Q2 by R minus T ఎంత వచ్చింది? 0.3R ప్లస్ T ప్లేస్ లో 0.3R రూట్ K. ఇది సాల్వ్ చేసుకోవాలి. సో ఇందులో R బయటికి తీసే హోల్ స్క్వేర్ మర్చిపోయాం చూడండి, హోల్ స్క్వేర్. సో ఎఫ్ ప్లేస్ లో మళ్ళీ ఇది రాస్తాను చూడండి, K Q1 Q2 by R స్క్వేర్. సో K Q1 Q2 క్యాన్సిల్ అయిపోతాయి నాకు. 1/2.56 ఇంటూ R స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి 1/R మైనస్ 0.3R ఎంత? 0.7R ప్లస్ 0.3R రూట్ K హోల్ స్క్వేర్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి నెక్స్ట్ ప్రాబ్లం క్యారీ ఆన్ చేయండి. 2.56 R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్, ఇది స్క్వేర్ చేయండి. A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వేసుకోండి, లేదా R బయటికి తీసేస్తే R స్క్వేర్ బయటకు వచ్చేస్తుంది. A ప్లస్ బి హోల్ స్క్వేర్ 0.7 స్క్వేర్ వెయిట్ R స్క్వేర్ బయటికి తీసి ఆగండి. 0.7 R బయటికి తీస్తాం కదా, ప్లస్ 0.3 రూట్ K ఈజీగా చేద్దాం హోల్ స్క్వేర్. రెండు వైపులా స్క్వేర్ రూట్ తీసుకోండి, బికాస్ రెండు వైపులా స్క్వేర్ రూట్ తీసుకోవచ్చు. బికాస్ చూడండి 2.56 దేనికి స్క్వేర్ రూట్? 1.6 స్క్వేర్ రూట్ కదా. సో టేకింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ రూట్ తీసుకుంటే నాకు ఎంత వస్తుంది? 1.6 ఈజ్ ఈక్వల్ టు 0.7 ప్లస్ 0.3 రూట్ K. సో ఇది ఇటువైపు తీసుకొస్తే 16లో 0.7 తీసేయాలి. రెండు వైపులా 10 తో మల్టిప్లై చేయండి. 16 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 3 రూట్ K. 16 మైనస్ 7 ఎంత అవుతుంది? 9/3 ఈజ్ ఈక్వల్ టు రూట్ K. K ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చిందా? K ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చిందా? చూడండి, కొంచెం మ్యాథ్స్ లైట్ గా మ్యాథ్స్ ఎలా సాల్వ్ చేస్తే ఈజీ అవుతుంది అనేది కొద్దిగా మ్యాథ్స్ వాడాలి. ఎస్ అమ్మా, ఓకే. నెక్స్ట్ ఇటు వెళ్తున్నాం కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్లీ లాంగ్ థిన్ వైర్ విత్ యూనిఫామ్ లీనియర్ చార్జ్ డెన్సిటీ. ఫార్ములా వెంటనే గుర్తుకు రావాలి. E is equal to λ/2πε0R. ఇన్ఫైనైట్లీ లాంగ్ థిన్ స్ట్రైట్ వైర్, లీనియర్ చార్జ్ డెన్సిటీ, ఈ రెండు పదాలు కనిపించగానే ఫార్ములా రావాలి. ఫార్ములా మీరు ఇప్పటిదాకా ఏం చూసారు? జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషనా కాదా? ఎప్సెట్ లో నీకు ప్రాబ్లమ్స్ రావాలి అంటే ఫార్ములే, అంతే. నీకు ఫార్ములా వెలిగిందా, ఖతం, ప్రాబ్లం అయిపోయింది, అక్కడే అయిపోయింది. సో ఈస్ దిస్ మచ్ అట్ అ రేడియల్ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ద వైర్ ఇస్ దిస్ మచ్, దెన్ ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ అంటే R వాల్యూ ఎంత? ఈ ఎంత ఇచ్చారు చూడండి అమ్మా. 7.5 ఇంటూ 10⁴ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఇంటూ 10⁻⁻⁷
కూలుంబ్ పర్ మీటర్ బై 2πε0r. మనం దీన్ని ఏం చేయొచ్చు, ఇంటూ 2/2 చేయండి, 4πε0r అయిపోయింది. సో ఇక్కడ ఇంటూ 2 చేసి 1/4πε0 అంటే 9 × 10⁹ అయిపోయింది. ఇంకా మనకి ఇది కూడా అక్కర్లా. ఇంటూ 2/2 చేయండి. ఆర్ ఉంది కదా, సారీ ఆర్ ఉంది, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్స్ ఇట్. క్యాలిక్యులేషన్ ఫాస్ట్ గా చేసేయండి. 25 1 టైమ్స్, 25 3 టైమ్స్. సో 3 టైమ్స్ 3 రెళ్ళు 6 6 సెంటీమీటర్స్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంకా మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, సెంటీమీటర్లు 10 పవర్లు ఎందుకు వచ్చేసింది, అయిపోయింది. ఇంకా మళ్ళీ మనం చేయక్కర్లేదు. నెక్స్ట్, an ఆల్ఫా పార్టికల్ అండ్ ప్రోటాన్. ఎంతమందికి ఆల్ఫా పార్టికల్ గురించి ప్రోటాన్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ తెలుసు? వాట్ ఈస్ ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్ తెలియని వాళ్ళు తెలుసుకోండి అమ్మా. ఇంకా డ్యూటిరాన్ కూడా చెప్తాను. ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్, డ్యూటిరాన్, వీటి మీద చార్జ్, మాస్, వీటి గురించి మీకు తెలియాలి, కంపల్సరీగా తెలియాలి. ఇది డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లో కూడా ఉపయోగపడుతుంది, తెలుసుకోండి. ప్రోటాన్ మీద చార్జ్ Q, మాస్ M అనుకుంటే ప్రోటాన్ రిప్రజెంటేషన్ 1H1, ఆల్ఫా పార్టికల్ 2He4, డ్యూటిరాన్ 1H2. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, సో ఇది ఏమవుతుంది 2Q. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది, సో ఇది 4M. ఇక్కడ 1, ఇక్కడ 1, సో ఇది కూడా Q. ఇక్కడ 1, ఇక్కడ 2, సో ఇది 2M. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అంతే, ఇప్పుడు అయిపోయింది. ఆల్ఫా పార్టికల్ ప్రోటాన్ యాక్సెలరేటెడ్ ఫ్రమ్ రెస్ట్, ఇనిషియల్ వెలాసిటీ 0, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో రెండింటిని యాక్సెలరేట్ చేశారు. The ratio of time taken by proton and alpha particle equal displacements. Displacement by particle, displacement by alpha particle same. మనం ఏ ఫార్ములా వాడాలి? S is equal to ut plus half AT square, బికాస్ వాడు ఏమడిగాడు, టైమ్స్ టేకెన్, డిస్టెన్స్ గురించి మాట్లాడాడు, టైమ్. సో ఇది ఫార్ములా. ఇనిషియల్ వెలాసిటీ 0, ఈ రెండు ఈక్వల్ కాబట్టి హాఫ్ హాఫ్ పోతుంది. సో నాకు ఏ యాక్సెలరేషన్ బై ప్రోటాన్, టైమ్ టేకెన్ బై ప్రోటాన్ ఇజ్ ఈక్వల్ టు యాక్సెలరేషన్ బై ఆల్ఫా పార్టికల్, టైమ్ టేకెన్ బై ఆల్ఫా పార్టికల్. హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. యాక్సెలరేషన్ ఎందుకు రాశాను? ఈ ప్రోటాన్ మీద చార్జ్ ఎంత Q, ప్రోటాన్ మీద మాస్ M, టైమ్ టేకెన్ బై ప్రోటాన్. నెక్స్ట్, ఈ ఆల్ఫా పార్టికల్ మీద చార్జ్ 2Q, ఆల్ఫా పార్టికల్ మీద మాస్ 4M ఇంటూ T ఆల్ఫా స్క్వేర్. ఈ క్యాన్సిల్, Q/M క్యాన్సిల్, 1/2. సో మనల్ని ఏమడిగాడు? రేషియో ప్రోటాన్ ఆల్ఫా పార్టికల్, TP/T ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1/√2. 1/√2 ఆన్సర్. చేయగలిగారా లేదా? చేయలేని వాళ్ళు ఇది నేర్చుకోండి అమ్మా ఇవాళ, ఖచ్చితంగా ఈ రోజు ఇది నేర్చుకోండి. ఇది డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లో కూడా హెల్ప్ అవుతుంది మీకు. నెక్స్ట్, 4 ఎలక్ట్రిక్ చార్జెస్ 2Q, 4 మైక్రో, 12 మైక్రో ఆర్ ప్లేస్డ్ ఆన్ X యాక్సిస్. మళ్ళీ డ్రా చేసుకోండి. ఇది X యాక్సిస్. X యాక్సిస్ మీద X is equal to 0 దగ్గర ఎవరున్నారు? 2 మైక్రో కూలుంబ్. నెక్స్ట్ 1 సెంటీమీటర్ దగ్గర క్యాపిటల్ Q ఉంది, 2 సెంటీమీటర్ దగ్గర 4 మైక్రో అండ్ 4 సెంటీమీటర్ దగ్గర 12 మైక్రో ఉంది. ఏమన్నాడు? ఇఫ్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద చార్జ్ అట్ ఆరిజిన్ ఈజ్ 0. ఆరిజిన్ దగ్గర ఉన్న చార్జ్ మీద నెట్ ఫోర్స్ 0. అగైన్ సేమ్ మోడల్. ఇప్పుడు ఈ మోడల్ మనం ఇందాక ఏపీలో చేసామా చేయలేదా? ఇప్పుడు ఇదే మోడల్ డిడ్ వి డూ ఇన్ ఏపీ ఆర్ నాట్? డిడ్ డూ ఆర్ నాట్? ఇప్పుడు చెప్పండి, ఏపీ వాళ్ళు తెలంగాణ పీవైక్యూ, తెలంగాణ వాళ్ళు ఏపీ పీవైక్యూ చేయాలా వద్దా? ఇందాక సేమ్ ఏపీలో ఇలాంటి మోడల్ క్వశ్చన్ వచ్చిందా రాలేదా? ఇది పొటెన్షియల్ మీద బేస్ అయింది. ఇది చేసేయండి. ఎలక్ట్రాన్ ఏమున్నాయి చూడండి, ఎలక్ట్రాన్, పాజిట్రాన్. మీకు తెలియాల్సింది ఎలక్ట్రాన్ అనేది దాని మీద ఛార్జ్ ఈనే ఉంటుంది. ఎలక్ట్రాన్ అనేది -E. యాక్చువల్ గా ఎలక్ట్రాన్ అనేది 1.6 × 10⁻−19 కూలంబ్. ఇది నెగటివ్ ఛార్జ్. పాజిట్రాన్ అనేది సేమ్ ఎలక్ట్రాన్ బట్ విత్ నెగటివ్ ఛార్జ్.
పాజిటివ్ చార్జ్. పాజిట్రాన్ అనేది పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా ఒకటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టారు, పర్పెండిక్యులర్ టు ఇట్ విత్ ఈక్వల్ స్పీడ్స్ అట్ ద సేమ్ టైమ్. The distance of separation between them in the direction of field after t ఎంత? Distance of separation, distance traveled ఎంత? u0 తీసుకుందాం అప్రాక్సిమేట్ గా. సో s is equal to half a t square. సో ఏ ప్లేస్ లో ఏం రాసుకోవాలి? హాఫ్ ఇంటూ ఏ ప్లేస్ లో ఈ క్యూ బై ఎం. క్యూ ప్లేస్ లో నేను ఎంత తీసుకోవాలి? ఎలక్ట్రాన్ కాబట్టి ఈ తీసుకుంటాను. ఈ బై ఎం ఇంటూ టీ స్క్వేర్. ఈ బై ఎం ఇంటూ టీ స్క్వేర్. అయిపోయింది, ఇదే, ఇంకేం లేదు. నెక్స్ట్, థిన్ స్పెరికల్ షెల్ ఆఫ్ రేడియస్ ఆర్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ సిగ్మా ఈస్ ప్లేస్డ్ ఇన్ క్యూబ్ ఆఫ్ సైడ్ 4r. ఓకే, నా దగ్గర ఒక షెల్ ఉంది, ఈ షెల్ యొక్క రేడియస్ r, దీని సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ సిగ్మా. దీనిని తీసుకెళ్ళి నేను ఎందులో పెట్టాను? ఒక క్యూబ్ లో పెట్టాను. దిస్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ అ క్యూబ్. ఈ క్యూబ్ సైడ్ 5r with their centers coinciding. The electric flux through the one face of the cube ఎంత? క్యూబ్ లో వన్ ఫేస్ లో నుంచి మాత్రమే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కావాలి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు లోపల చార్జ్ ఎంత ఎన్క్లోజ్ అయింది ఇవ్వాల. ఇప్పుడు ఫ్లక్స్ త్రూ క్యూబ్ కావాలి అనుకుంటే చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. అయితే చార్జ్ ఇవ్వలేదు, కానీ నీకు ఇచ్చిన హింట్ ఏంటి? దీనికి సిగ్మా ఇచ్చాడు, స్పియర్ కి సిగ్మా ఇచ్చాడు. సిగ్మాకి ఫార్ములా ఏంటి? చార్జ్ బై ఏరియా. ఏం ఏరియా వేసుకోవాలి? సర్ఫేస్ ఏరియా వేసుకోవాలి. సో క్యూ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఏరియా ప్లేస్ లో ఏం రాసుకోవాలి? 4πr². ఖతం కహాని. సో క్యూ ప్లేస్ లో ఎంత రాసుకోవాలి? సిగ్మా ఇంటూ 4πr² బై ఎప్సిలాన్ నాట్. కానీ వాడు ఏమన్నాడు? వన్ ఫేస్, త్రూ వన్ ఫేస్, ఒక ఫేస్ లో నుంచి మాత్రమే అడిగాడు. అప్పుడు ఏమవుతుంది? క్యూ బై 6 ఎప్సిలాన్ నాట్. సిగ్మా ఇంటూ 4πr² ఇంటూ 6 ఎప్సిలాన్ నాట్. సో 2/3 చూసుకోండి, ఎక్కడుంది 2/3? ఇదే ఆన్సర్. ఓకే, మెడికల్ ఈజీగానే ఉంటాయి. ఎలక్ట్రిక్ జనరేటర్ ప్రొడ్యూసెస్ పొటెన్షియల్ డిఫరెన్స్ స్పార్క్. ఇది ఇంకా అవ్వలేదు మనకి. ఇది ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు V/L. ఎవరికైనా తెలియకపోతే ఈజీ ఫార్ములా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? 180 కిలో 10⁻³ బై లెంత్ 9 × 10⁻⁻². ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, అయిపోయామ్మా, ప్రాబ్లమ్స్ అన్ని చేసేసాం మనము. సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయాయి. ఈ PYQ అన్ని కూడా 2024 మొత్తం అలాంగ్ విత్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇది చూడండి ఒకసారి, సేమ్ క్వశ్చన్స్ ఎలా రిపీట్ అవుతున్నాయి చూడండి. అసలు ఇది నల్ పాయింట్ కి సంబంధించిన క్వశ్చన్. ఇది చూడండి, ప్రోటాన్ ఆల్ఫా పార్టికల్ యాక్సెలరేటెడ్ ఫ్రమ్ రెస్ట్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 24 లో వచ్చింది, 25 లో వచ్చింది. PYQs రిపీట్ అవుతాయి అనడానికి ఇంతకంటే మనకి ఏమన్నా కావాలా సాక్ష్యం? ఎంత రిపీట్ అవుతాయంటే క్వశ్చన్స్ మీరు చెయ్యాలే గానమ్మా, సూపర్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకే PYQ చేయమనేది. ఇది ఒక్క క్వశ్చన్ చేసేద్దాం చూడండి. ఇది ఒక్క క్వశ్చన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ I క్యాప్ J క్యాప్ ఇచ్చాడు. 3 మీటర్ స్క్వేర్ XZ ప్లేన్. XZ ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్, ఇది Z యాక్సిస్. నాకు ఈ XZ ప్లేన్ లో ఉంది, ఇది కదా XZ ప్లేన్. XZ ప్లేన్ లో ఉన్నప్పుడు ఏరియా వెక్టార్ ఏ డైరెక్షన్ లో వస్తుంది? Y డైరెక్షన్ లో. సో ఏరియాని ఎలా రాసుకోవాలి? 3J క్యాప్. నిన్నేం అడిగాడు? ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్లక్స్ కి ఫార్ములా ఏంటి? E బార్ డాట్ A బార్. డాట్ ప్రొడక్ట్ లో I ని I తో, J ని J తో మాత్రమే చేయాలి. ఇక్కడ 3J, ఇక్కడ 13J. సో 13 × 3, దట్స్ ఇట్, 39. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్. Love you all.